మీకు తెలుగంటే ఇష్టమా? మీరు తెలుగు భాషాభిమానులా? అయితే ఈ వీడియో మీకోసమే. తేనె కన్నా తీయనైనది మన తెలుగు భాష. అమృతం కన్నా మధురమైనది మన మాతృభాష. ప్రేక్షకులకు తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన మనం ఎంతో గర్వంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఈ రోజునే ఎందుకు జరుపుకుంటున్నాము, మన భాష గొప్పతనం ఏమిటి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం మాట్లాడుకునే రోజువారీ వాడుక భాషకు ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపును తెచ్చిన మహనీయుడు శ్రీ గిడుగు వెంకటరామూర్తి గారు. అప్పట్లో కేవలం గ్రాంధిక భాష అంటే ప్రాచీన పుస్తక భాషలో మాత్రమే రచనలు సాగేవి. సామాన్యుడికి అర్థమయ్యేలా వాడుక భాషలో విద్యాబోధన, వాడుక భాషలో రచనలు జరగాలని ఆయన వ్యావహారిక భాషోద్యమాన్ని చేపట్టారు. ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తుగా గిడుగు రామూర్తి గారి జయంతి రోజైన ఆగస్టు 29ని మనం తెలుగు భాషా దినోత్సవంగా ఎంతో గర్వంగా జరుపుకుంటున్నాము. ఆయన వల్లనే ఈ రోజున మనం ఇంత సులభంగా తెలుగును చదవగలుగుతున్నాము మరియు రాయగలుగుతున్నాం కూడా. తెలుగు భాష అందము పద్యాలలోనే దాగి ఉంది. విజయనగర చక్రవర్తి, సాహితీ సమరాంగన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారు తన ఆముక్తమాల్యద గ్రంథములో తెలుగు భాష గురించి వ్రాసిన ఒక ప్రసిద్ధ పద్యము వినండి. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. దీని భావమేమనగా, నా దేశము తెలుగు, నేను తెలుగు ప్రజలకు రాజును, నేను తెలుగువారిలో ఒకడిని, దేశ భాషలలో తెలుగు శ్రేష్టమైనది. అంతేకాదు 19వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన నికోలో డి క్యాంటి అనే ఇటాలియన్ పర్యాటకుడు తెలుగు పదాల చివర ఉన్న అచ్చులు అనగా వోవెల్స్ వచ్చే విధానాన్ని చూసి మన భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచారు. వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉండే సంగీతభరితమైన భాష మన తెలుగు భాష. ఈ రోజుల్లో ఆధునిక ప్రపంచంలో మన మాతృభాషను మనం కాస్త నిర్లక్ష్యం చేస్తున్నామేమో అని అనిపిస్తోంది. ఆంగ్లము నేర్చుకోవడం తప్పు కాదు, కానీ అమ్మలాంటి తెలుగును మర్చిపోవడం సరికాదు కదా. మన పిల్లలకు తెలుగు మాట్లాడడము, తెలుగు రాయడము నేర్పించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన భాషను కాపాడుకుందాము, మన సంస్కృతిని గౌరవించుకుందాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన మాతృభాషలో కనీసం రోజుకు కొన్ని వాక్యాలైనా స్పష్టంగా మాట్లాడుతామని ప్రమాణం చేద్దాము. మీ అందరికీ మరోసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియచేయండి. ధన్యవాదాలు.